తన కుటుంబం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు పాస్టర్ గారు చెప్పినట్టుగా వారి విషయంలో గొప్ప మాటలు బట్టి మీకు కృతజ్ఞతలు. మీ పని కోసం వారు ఎంతగానో సహకరిస్తున్నారు. వారి కుటుంబము, వారి పరిస్థితులు ఎలా ఉన్నా నీ గురించి ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని ఈ రోజున నేను ఇప్పుడు ఇక్కడ విన్నాను. తండ్రి, వారి పట్ల మీరు మీ చిత్తాన్ని, మీ యొక్క ఆలోచనను సమస్తమును వారి పట్ల ఉంచి గొప్పగా నీ పనిలో వారిని ఉండనిమ్మని అడుగుతున్నాను. తాను చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీ సహాయాన్ని మేము కోరుతాము. వారు చేసేటటువంటి ప్రతి దాంట్లో మీ యొక్క ఆలోచన ఉండనిమ్మని అడుగుతాము. సత్యమన్ని వారికి ఇచ్చినటువంటి ప్రేమించినటువంటి బహుమానాలను బట్టి కూడా ప్రార్థన చేస్తాం. తండ్రి, వారు గొప్పగా మీ సేవలో, మీ పనిలో నమ్మకంగా మరణం వరకు గొప్పగా ముందుకు సాగటానికి కృప చూపించబడుతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యోబు తన కుటుంబంతో ఎలా ఆధారపడ్డారు. పిల్లలు అట్లా నీ పట్ల ఆధారపడుతూ ముందుకు సాగుతూ ఉండగా సమస్తమును తండ్రి వారికి మేలులు కలగజేస్తుంది. ముందుకు నడిపిస్తున్న విధానం అంటే మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు ఆహ్వానించుకోండి. క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. లైన్ రావాలి. రావాలా లైన్ పెద్దనా? ముందుకెళ్ళండి. అక్కడ కూడా ఇస్తాను పర్లేదు. నడవాలి.